ఇప్పుడు తమిళనాడులో టీవీకే పార్టీ అధినేత విజయ్ గెలవడము ఈరోజు మనము చూసినాం కదా. నువ్వు ఎట్లా ఫీల్ అవుతున్నావు దానికి ఒక విజయ్ ఫ్యాన్గా? విజయ్ ఫ్యాన్గా అయితే నేను చాలా హ్యాపీగా ఉన్నానప్ప. ఉమ్, బాగుంది మనకి. ఉమ్, మా ఇంట్లో అంతా బాగా చాలా సంతోషంగా బాగా సెలబ్రేట్ చేసుకున్నాం. ఉమ్, బాగా జరిగింది. ఉమ్, ఆయన గెలవడం మాకు ఉమ్, చాలా సంతోషకరమైన విషయం. ఉమ్. ఉమ్. అంటే ఎట్లా? ఏ విధంగా అని అడుగుతున్నారా? ఏ విధంగా అట్లా? ఏ విధంగా అంటే ఒక ఒక హీరోలా వచ్చి ఆయన ఈ ఉమ్, రోజు సీఎం స్థానంలో ఉన్నాడంటే ఆయన కృషి, ఆయన పట్టుదల, ఉమ్, ఆయన సంకల్పమే గొప్పది. ఉమ్. అంటే ఈరోజు మీరు ఏమేమి అంటే అంటే చాలా క్యూరియాసిటీతో చూసినారా? అంటే ఎవరు గెలుతారు ఎవరు లేదు ఏం కథ అని చెప్పి. అంటే ఫస్ట్ నుంచి మీరు ఫోన్లకి టీవీలకి అతకపోయినారా ఏమన్నా? అంతేం లేదు, ఆయన గెలుస్తాడనే సంకల్పంతోనే ఉన్నాము. ఆయనే గెలిచారు ఉమ్, అంతే. ఉమ్, గెలవాలనే ఆశయంతోనే ఉంటుమి. ఉమ్, గెలిచారు, ఉమ్, సంతోషం. ఉమ్. ఇట్లా ఇంకా ఆయన మూవీస్ బాగా చూస్తుంటారా మీరు? చూద్దాం. ఇంట్లో మీరు అందరూ విజయ్ ఫ్యానేనా? అట్లేం లేదు, ఆ, మేము తెలుగు వాళ్ళం కాబట్టి ఆ, నేను ఆయన తమిళ సినిమాలు కూడా మేము చూస్తుంటాం కాబట్టి నేను ఒక్కడనే ఫ్యాన్ అంతే. ఆహా. మా ఇంట్లో వాళ్ళకంతా ఏమి ఇష్టం లేదు, ఏమీ లేదు. ఆ, ఆయన ఎవరో కూడా తెలియదా? ఆయన ఎవరో తెలుసు, ఆయన సినిమాలు చూడరు. ఆహా. అట్లా నేను ఒక్కడనే అయితే అంటే మీకు చూస్తాను. తమిళ్ వచ్చు? వస్తుంది. తమిళ్ వచ్చు కాబట్టి తమిళ్ వస్తుంది. చూస్తుంటారు. ఇంకా మీకు ఏమేమి లాంగ్వేజ్లు వచ్చు? తమిళ, కన్నడ, ఆ, తెలుగు, మనం మాతృభాష తెలుగు, ఆ, హిందీ ఓకే. తోడా తోడా. ఆ, ఆ, హిందీ కూడా వస్తుంది అన్ని అంతే, తోడా సగం తోడా, సగం. సగం సగం. ఉమ్. అంటే ఇప్పుడు ఈరోజు టీవీకే పార్టీ అంటే ఇంతకుముందు సోషల్ మీడియాలో కానీ అంతలక్క ఆ, విజయ్ అందరిలాంటాడే వస్తుంటాడు పోతుంటాడు, స్టార్స్ అందరూ వచ్చిపోయినారు అట్లా ఇట్లా అని అందరు అనుకున్నారు కదా. ఈరోజు అట్లా అనుకునే వాళ్ళ అంచనాలు అందరినీ విజయ్ తిరగరాసి అతని చరిత్ర అతన్ని క్రియేట్ రాసుకున్నాడు, చేసుకున్నాడు. రాసుకున్నాడు. అంటే ఆయన ఈరోజు చరిత్రలో నిలిచిపోతారు అనమాట. చరిత్రలో నిలిచిపోతాడు. అదే. అంటే ఎట్లా అది చరిత్రలో నిలిచిపోయేదంటే మీరు అంటే ఏ విధంగా అని చెప్తున్నారు అంటే అది? విజయ్ అనేటోడు ఉమ్, ఈడేంద్రా వీడేంద్రా వీడు హీరో రంగులు పూసుకునేవాడు వచ్చి ఎలక్షన్లో నిలబడి ఈడు గెలుస్తాడు అంటే అది కాదు. వీని వల్ల ఏందైతుందిలే అనుకున్నారు. ఉమ్, ఇప్పుడు అట్లా అనుకోండే వాళ్ళందరినీ తొక్కి ఆయన ఇప్పుడు వీటికి రావాలంటే ఉమ్, ఎంత కృషి ఉండాలా, ఎంత పట్టుదల ఉండాలా. ఉమ్, అట్లా ఆ పట్టుదలే ఆయన గెలిచేటట్లు చేసింది ఈ పొద్దు. కరెక్టే బ్రో. ఎందుకంటే మనం గతంలో చూసినట్టయితే ఇదే మన ఆంధ్ర తెలుగు వాళ్ళే విజయ్ని నువ్వు ఓన్లీ డబ్బింగ్ ఆర్టిస్ట్వి అంటే ఈడు సినిమాలు నువ్వు ఆడేత్తపోయి ఓన్లీ డబ్బింగ్ చేసుకొని డ్యాన్స్ రాదు నీకు అట్లా ఇట్లా అని చెప్పి ట్రోల్స్ చేసినారు. అదే ఈ ట్రోలర్సే అదే మన వీళ్ళే ఈరోజు విజయ్ గెలిస్తే గొప్పగా మాట్లాడుకుంటున్నారు. అంటే అతను కేవలం గెలుపుకేనా వాల్యూ, లేదంటే అతను ఓడిపోయినంటే కథ వేరేగా ఉండేదే? ఓడిపోయినా కానీ ఆయన ఫ్యాన్ బేస్ ఏం తగ్గదు. ఆయనకి ఆయనకి ట్రోల్ చేయడం అంటే ఇప్పుడు మన హీరోలను కూడా నార్త్ సైడ్ అంతా మనల్ని కూడా ట్రోల్ చేస్తారు. ఇప్పుడు అవి చూస్తాం కదా, అవి వాళ్ళు హిందీ నాయలు సినిమాలు వస్తాయి చూడు, బీహారీ వాళ్ళవి ఆ మగధీరా తీసుకొని పోయి అమ్మాయి ఎట్లెట్లా చేస్తారు. అట్లంతా లేదు, మన వాళ్ళని కూడా వాళ్ళు ట్రోల్ చేస్తారు, వాళ్ళని మనం అది ఒక మన ఛాన్సెస్ కాబట్టి, మన ఇష్టం కాబట్టి ఎవడైనా ట్రోల్ చేసుకోవచ్చు, దానికి ఏమి ఇబ్బంది లేదు. ఇప్పుడు ఆయన గెలుపుని వీళ్ళే సెలబ్రేట్ చేస్తున్నారు కదా, అదే మీమర్సే అదే ట్రోలర్సే ఆయన ట్రోల్ చేసిన వాళ్ళే ఇప్పుడు ఆయనకి జేజేలు కొడుతున్నారు. ఎందుకు అంటే ఆయన చేశారు. ఆయన సినిమాల వల్ల ఆయనకి ఇది అంత డౌన్ ఫాల్ ఉండింటే అతను ఇంత క్రేజ్ తెచ్చుకొని ఇంత సీఎం స్థానంలో ఉండేవాడు కాదు కదా. అంత ట్రోల్ చేసినా అవన్నీ భరించినాడు. మీరు ట్రోల్ చేస్తున్నారంటే వీళ్ళు ట్రోల్ చేస్తున్నారని అతనేం సినిమాలు ఏం ఆపలే కదా, సినిమాలు ఏం చేయడం ఆపలే కదా, తగ్గలే. కానీ నా ఇప్పుడు ఓన్లీ తమిళనాడు ఎలక్షన్లు మాత్రమే కదా ఇప్పుడు జరుగుతాయి. కేరళ తర్వాత వెస్ట్ బెంగాల్, మన తమిళనాడు సోషల్ మీడియాలో కానీ న్యూస్ ఛానల్ కానీ లేదా ప్రజల్లో కానీ దేశవ్యాప్తంగా జరుగుతున్నాయి. అంత జరుగుతున్నా కానీ ఇప్పుడు ఎంత మనము చూసుకుంటున్నట్లయితే అవి కేరళలోది వెస్ట్ బెంగాల్ అవన్నీ ఎవడేం పట్టించుకోలే. అది
మనం చూస్తున్న ఇప్పుడు చూస్తుండేది ఏమరా అంటే తమిళనాడు రిజల్ట్ నే ఎక్కువ మన దేశవ్యాప్తంగా చూస్తుండేది తమిళనాడు. ఎందుకంటే అందరూ వచ్చినారు పోయినారు, ఈడు అటాంటోడే దెంకొని పోతాడు, ఈయన చేత ఏమైతుంది అన్నోళ్ళే ఇప్పుడు ఒక 10 సంవత్సరాల నుండి వేరే పార్టీ అధికారంలో ఉంది. ఆ పార్టీ పేరు ఏం పేరు? డిఎంకే ఉంది, ఏఐడిఎంకే ఉంది. వాళ్ళంతా ఒకప్పటి నుండి పరిపాలించినారు వాళ్ళు తమిళనాడుని. ఆయన పేరు ఏం పేరు? స్టాలిన్. ఆ తర్వాత అంతకుముందు పళనిస్వామి, కరుణానిధి, జయలలిత వీళ్ళందరూ ఆమె కూడా ఒక హీరోయిన్నే. ఆమెకు కూడా ఆ స్థానం దక్కింది. అంటే ఆ రాష్ట్రాల్లో ఆయా స్థానాలకి హీరోనే కాదు, వీళ్ళు రంగులు పూసుకునే వాళ్ళు అట్లా ఇట్లానే మాట్లాడే అర్హత మన ఆంధ్రప్రదేశ్లో తప్ప అక్కడ లేదట. ఇక్కడ వచ్చినారు ఎంత ఉంది. ఇప్పుడు మన పవన్ కళ్యాణ్ గారికి అయితే మన ఫ్యాన్ బేస్ ఎంత అంటే వానమ్మ తమిళనాడులో ఉంది, కర్ణాటకలో ఉంది, కేరళలో ఉంది. నువ్వు ఎటు సైడ్ అన్నాపో పవన్ కళ్యాణ్కి ఫ్యాన్ తగ్గరు. అట్లాంటిది అంత చేసి మన ఆంధ్రప్రదేశ్లో ఆయన తొక్కేసినారు అనమాట. అంటే ఇట్లా మన ఆంధ్రప్రదేశ్కి తమిళనాడుకి చాలా వేరియేషన్ ఉంది. అది మన దగ్గర లేక అక్కడ తమిళనాడులో ఫ్యాన్స్ అంటే అలా ఫ్యాన్సే ఇప్పుడు ఆయన సీఎం స్థానంలో కూర్చోబెట్టిండేది. ఒక ప్రజలు అంటే ప్రజలది ఒక నమ్మకం అయితే ఆయన ఫ్యాన్స్ది ఒక నమ్మకము. కానీ ఇప్పుడు ఇంతకుముందు మామూలుగా ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు కానీ వేరే వాళ్ళు కానీ మెయిన్ మనం పవన్ కళ్యాణ్ యూత్ అందరూ మనం యూత్ కాబట్టి మనం పవన్ కళ్యాణ్ ఓకే. కాకపోతే మన అభిమానము కేవలం అంటే మన ఆంధ్రాలో బాగా ట్రెండ్ అయింది అంటే ఒకప్పుడు సినిమాల వరకునే ఆయనకి చూపించారు. కానీ మన ఒక పొలిటికల్ గా వస్తే ఆయన్ని ఏ విధంగా ట్రీట్ చేసిన అంటే కొంతమందిన వాళ్ళు మనం అంటే పక్కన ఉన్న మన ఫ్రెండ్స్ కానీ పవన్ కళ్యాణ్ అంటే మనకెంత ఇష్టమో వాళ్ళకి ఎంత ఇష్టం, అంతకంటే ఎక్కువ ఇష్టం. కానీ ఓటు ఎందుకు వేయరు అంటే సినిమా వేరు రాజకీయం వేరు అంటారు. కానీ ఇట్లున్నారు కదా. కానీ వాళ్ళు అభిమానాన్ని అక్కడ తీసుకున్నారు, ఓట్ల వరకు కూడా తీసుకున్నారు. ఆయన ఈ వద్దు ఇట్లా సీఎం స్థానంలో నిలబెట్టినారు. అది అంటే ఇప్పుడు అంటే మన ఆంధ్ర పాలిటిక్స్ తమిళనాడు పాలిటిక్స్ అంటే చాలా డిఫరెన్స్ ఉంది. కానీ ఒకటి మనం గమనించాలి నాయడ, ఇప్పుడు తమిళనాడులో ఎట్లా అంటే మన 2 తెలుగు రాష్ట్రాలను తీసుకో, లేదా తమిళనాడు తీసుకో, లేదా మన నార్త్ సైడ్ పో, అంటే అక్కడక్కడ కొన్ని రాష్ట్రాల్లో మెయిన్ బీజేపీ లేదా కాంగ్రెస్ ఈ రెండు కాకోకుండా కొంతమంది బహుజనులు ఉంటారు కదా, అంటే ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ఇలాంటి ప్రజలు వాళ్ళల్లో ముందుకు వచ్చి సీఎం క్యాండిడేట్లుగా నిలబడినారు. కానీ తమిళనాడులో కూడా అది ఉంది. మన ఎస్సీ మాదిగా విజయ్ అంటే విజయ్ కానీ మళ్ళా డిఎంకే అధినేత జోసెఫ్ విజయ్ ఎవరైనా కానీ అంటే అక్కడ బహుజనుల వాదం ఉంది. అంటే అగ్రవర్ణాలే పరిపాలించాలి. సోషల్ మీడియాలోనే వీళ్ళే చెప్తానులే, ఒక క్రైస్తవులు మేమంతా విజయ్కే, మేము దళిత్స్ మేము విజయ్కే సపోర్ట్ చేస్తాము అని. ఇప్పుడు మేము క్రిస్టియన్స్, మేము క్యాథలియన్స్, రోమన్ క్యాథలియన్స్, మేము బ్రిటిష్ క్రిస్టియన్స్, వాళ్ళు వీళ్ళంతా ఎత్తకపోయి మేము విజయ్కే ఓటేస్తాము, మేము దళిత్స్ అని చెప్పి ఇట్లా ఈ మన తెలుగు రాష్ట్రాల్లో ట్రోల్ చేయడం అంటే ఇట్లా. అక్కడ అదంతా లేదు తమిళనాడులో. మనకి ఆయన చేస్తాడా లేదా చేసినాడు. ఇంతకుముందు ఆయన ఇంతకుముందు కూడా ఆయన ఇది ఇప్పుడుది కాదు, ఈ 2024లో పార్టీ స్థాపించిండేది కాదు ఇది. అంతకుముందే ఆయన అది ఈ పిల్లల్ని యూత్ని అంతా ఆకట్టుకోవడానికి ఒక సంస్థని ఏర్పరచుకున్నారు ఆయన. అప్పుడు ఆయన అదంతా చేసుకొని యూత్స్ని ఒక కాలేజు పిల్లలు కావచ్చు, ఒక మన ఏదో చేసుకునే చిన్న యూత్ పిల్లల్ని అందరినీ ఆకట్టుకొని ఆయన సంకల్పంతోనే ఈ 2024 ఫిబ్రవరిలో ఆయన పార్టీ పెట్టడం జరిగింది.